హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ ఫెస్టివల్ స్పెషల్ చింతపండు పులిహోర. సింపుల్ వేలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండుని వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని వేడి వాటర్లో ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. 10-12 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే 1.5 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పోపు అంతా బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. నేను మిర్చిని అలాగే వేసాను, మీరు కావాలంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకొని మరిగించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ చింతపండు పులుసుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు మరుగుతుండగా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల మనకి చింతపండు పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ పులుసుని మరిగించుకోవాలి. ఫెస్టివల్ టైంలో అనే కాదు, మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒకసారి ఇలా సింపుల్గా చింతపండు పులిహోర రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా నిల్వ ఉంటుంది. రైస్ పెట్టుకొని మనకి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జీలకర్ర అలాగే మెంతులను వేయించి పొడి చేసుకొని ఆ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మనకి చింతపండు పులిహోర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఆల్మోస్ట్ పులిహోర రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు కలిపేసుకొని మనం రెడీ చేసుకున్న పులిహోరను కూడా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.